గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే 10,954 జీపీఓ పోస్టులు మంజూరు. ఇక్కడ చూడొచ్చు సార్, జీపీఓలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రత్యక్ష నియామకం ద్వారా 60% మొత్తం కూడా భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం భావించినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో గతంలో మనము ఏదైతే జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ గురించి చర్చించుకున్నామో, మరి ఈరోజు అది ఇవాళ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, ఈ పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు సమానమైనటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీస్ నిబంధనల ప్రకారం చేసిన సవరణలను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇక ప్రత్యక్ష నియామకాలకు ఇక తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ముందుకెళ్తుందనేసి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ జీపీఓలకు సంబంధించినటువంటి 2, 5, 7, 10 పోస్టులకు కేటాయింపు చేశారు. మరి ఈ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్కు ప్రభుత్వం సవరించడం జరిగింది. ఇకపోతే మనకు జీపీఓ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక చూడొచ్చు, మనం గతంలో 10,000 పైగా పోస్టులను జీపీఓల ద్వారా భర్తీ చేస్తామనేసి అనుకున్నాం. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే, మీ ఒక పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశంలో తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించడంతో 3,500 మంది ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ఈ సెలెక్ట్ అయినటువంటి 3,500 మందితో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో పాత విఆర్ఓలు మళ్ళీ వాళ్ళకి ఇంకో అవకాశం కావాలనేసి రెవెన్యూ వర్గాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. సో సార్ ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఈ నెల జూలై 27న మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించి మరి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి మిగతా పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళకు కనుక మా ఇంట్రెస్ట్ లేకుండా మరి కొన్ని పోస్టులకి వాళ్ళు తీసుకొని వాళ్ళు సెలెక్ట్ అయ్యి మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారాగానే భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఇక కనబడుతుంది. మేజర్గా ఇక్కడ పదవీ విరమణ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్లకు మరి ఇంకో అవకాశం కూడా ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వము. దాదాపుగా 50,000కు పైగా ఉద్యోగాలకు మనకు వైద్య ఆరోగ్య శాఖలో అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సమాచారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మేజర్గా ఇంకో పాయింట్ ఏంటిదంటే, ఏదైతే విఆర్ఏలు ఉన్నారో ఈ విఆర్ఏల స్థానంలో మనకు జీపీఓ అనేసి ఉన్నాయి కదా, ఈ మేరకు 10 పోస్టుల్లో 2, 5, 7, 10 ఈ పోస్టుల్లో జీపీఓలకు కేటాయిస్తూ సిసిఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులుగా మనం పేర్కొనవచ్చు. ఈ పోస్టులు మాత్రం వాళ్ళకే కేటాయించాలనేసి మరి సిసిఎల్ఏ ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో రెవెన్యూ శాఖ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ అయినా సరే, టైపిస్ట్ అయినా సరే ఈ ఉద్యోగాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్ అనేది రాబోయే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది మోగనున్నది. ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.